సమస్యలు వారికి సమస్యలు అంటే వాళ్ళకి సమస్యలు పోవడం అంటే ఎపిసోడ్ అన్ని విషయాల్లో ఎపిసోడ్ సమస్యలు నీరసపడిపోవడం, ప్రతి విషయంలో ఎపిసోడ్ ఆ నీరసంగా సమస్యలు వారికి బలం ఇచ్చేది ఎవరు? ఆయన. ఎపిసోడ్ చాలా మంది సమస్యలు పడిపోవడం, ఇబ్బందులు, సమస్యలు పోవడం, కష్టాలు, ఎపిసోడ్ ఎన్నో వ్యాధులు, వాటిలో ఎపిసోడ్ మనం సమస్యలు పోవడం. ఈరోజు కూడా మనం సమస్యలు పోతే ఎపిసోడ్ ఆ ప్రభు చూస్తూ ఉంటాడు, బలం ఇస్తాడా లేదా? ఈరోజు ఎపిసోడ్ యెషయా గారు ముఖ్యంగా చెప్తున్న ఎపిసోడ్ ఇక్కడ ఏంటంటే సమస్యలైన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. ఈరోజు ఎపిసోడ్ నీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో సమస్యలు, లెక్కలేని సమస్యలు. ఆ సమస్యలు ఎపిసోడ్ సమస్యలు పోయాయి, అప్పుడు బలాన్ని ఇచ్చాడు లేదు ప్రభు? ఫోటో చెప్పడానిగా దేవుడు బలం ఇచ్చి వాడే ఉన్నాడు. ఎన్ని విషయాలు సమస్యలు పోయావు నీ జీవితకాలం, ఎన్నో ఇబ్బందులు, వ్యాధులు, ఎన్నో గట్టు పరిస్థితులు నీ జీవితంలో జరిగినాయి. దేవుడు నీ బలాన్ని ఇచ్చాడు, జీవితంలో బలాన్ని ఇచ్చాడు. మనం ఎప్పుడు మర్చిపోకూడదు, ఎప్పుడు మర్చిపోకూడదు. బలాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ మందిరానికి మనం రాగలిగాం, ఈ వాక్యం మనం చెప్పగలుగుతున్నాం, ఈ వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. దేవుడు బలం ఇవ్వబట్టి ఎన్ని విషయాల్లో పిలిచాడు సమస్యలు కాదు. నీకు దేవునికి తెలుసు, మనుషుడికి తెలియదు, కానీ దేవునికి నీకు మీ మధ్య నాకు పిలిచాడు. నువ్వు ఎన్నిసార్లు సమస్యలు పోయి, ఎన్నిసార్లు ఇబ్బందులు పడ్డావు. నీకు ఎవరు సహాయం చేయని రోజులు కూడా చాలా ఉంది. దేవుడే మరలా నిన్ను మరలా బలం ఇచ్చాను, నిన్ను మరలా పైకి సమస్యలు వారిని కూడా ఆయన బలం ఇస్తారంట, చెప్తారంటాడు. మన జీవితంలో ఎన్నో సమస్యలు చూసారా. కాబట్టి ప్రభు కూడా శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు కూడా. నాకు శక్తి లేదయ్యా, నాకు బలం సరిపోవడం లేదు, నేను చేయలేకపోతున్నాను ఈ పని, నా వల్ల అవ్వడం లేదు అని అనుకున్నాను చూడా. అది ఒకటి చెప్పాడు చూడా, ఈరోజు బలహీనుడు పక్షాన ప్రభు పోరాడుతున్నాడు. నాకు శక్తి సరిపోతుంది, అవునా? మనకు శక్తి సరిపోతుందా? ఈ లోకంతో పోరాడడానికి శక్తి సరిపోద్దా? ఈ లోకం అంతా మాయ లాంటిది, అవునా కదా? నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటా ఉంటే, యథార్థంగా ఉంటే, అపవాదిని ఎదిరేస్తా ఉంటే వాడు ఊరుకుంటాడా? నీ శక్తి నీకు సరిపోదు, నీకు దేవుని శక్తి నువ్వు పొందుకోవాలి. కాబట్టి నువ్వు చూడ, నీ శక్తి నీకు సరిపోదు, నువ్వు బలహీనమవుతావు. ప్రభు నీతో చెప్తున్నాడు, నీ బలం సరిపోదయ్యా, నా బలం నీకు తోడుగా ఉండాలి. కొట్టు చెప్పలేడుగా. మనం ఎవరితో పోరాడేది అనిపించని ఒక దురాత్మతో మనం పోరాడుతున్నాం. కనపడతాడు, కనపడిన దురాత్మతో మనం పోరాడుతున్నాం. కనపడవాడికి ఏదో ఒకటి పెట్రోల్ వేసి తాగబెట్టి చంపేయచ్చు, అవునా కదా? కనపడ కాబట్టి ఆ కనపడిన వాడితో ఎలా పోరాడాలంటే నీ శక్తి, నీ సామర్థ్యం సరిపోలేదా? నా బలం నీకు కావాలి, నా ప్రార్థన నీకు కావాలి, నా ఆరాధన శక్తి నీకు కావాలి, నా వాక్య బలాన్ని పుంజుకో. దేనైనా నేను ఎదిరించగలవు. లోకం ఎదిరించే శక్తి ప్రభు మనకిస్తాడు, ఎదిరించే శక్తి దేవుడు మనకిస్తాడు. ఈరోజు ఎవ్వరు మనకి ఎవరు హెల్ప్ చేయని పర్లేదు, దేవుడు మీ పక్షాన ఉంటే అతిశయపడదు. ఈరోజు ఎప్పుడు అతిశయపడాలంటే చూడ నీ బలహీనత లేదు. నీ జీవితంలో చూడ ఎన్నో బలహీనతలు ఉంటాయి. కుటుంబ బలహీనత అవ్వచ్చు చూడ, అనారోగ్య విషయ బలహీనత అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం అవ్వచ్చు, ఒక్కొక్కరు బలహీనత. ఈ బలహీనతలో చూడ నువ్వేం చేయాలి? వాటిని బట్టి ఏం చేయాలి? అతిశయించాలి, గర్వపడాలి. ఎందుకంటే చూడ ఇదేంటి అయ్యగారు కష్టాలు బాగా ఇబ్బందులతో సంతోషంగా ఉండమన్నారు, గర్వపడమంటారు. చూడ ప్రభు చెప్తున్నాడు మనకి ఏం చెప్తున్నాడు? ప్రభు చెప్తున్నాడు ఏమంటాడు? చూడ విశేషంగా నా బలహీనత లేదే బహు సంతోషంగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు. కూడా చెప్పలాడిగా నీకు ఎప్పుడు బలహీనంగా ఉన్నావు అప్పుడే నువ్వు బలవంతుడు. అప్పుడే ఎందుకంటే చూడ
ఆ బలహీనతలో నువ్వు బలాన్ని పుంజుకుంటావు. కొట్టు చెప్పలాడిగా. ఆ బలహీనతలు ఏం పుంజుకుంటావు? బలాన్ని పొందుకుంటావు. విశ్వాసం ఉంటుంది పిసోడా. నువ్వు బలహీనతలో ఉన్నప్పుడే నువ్వు బలవంతుడు అంట. కాబట్టి పిసోడా 5:44 వచ్చినా కూడా వారతిని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధించకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేస్తారు. హల్లెలూయా. పేతురు గారిని పిసోడా వీళ్ళు ఏం చేశారు? అపోస్తుల్ని కొట్టారు. ఎందుకు పిసోడా? కొరడాలతో కొట్టారు. ఎన్ని దెబ్బలు అంటే పిసోడా 30 కొరడాలు కొట్టారు. అవునా పిసోడా? ఒక దెబ్బ పిసోడా మన కొరడాతో కొడితే ఏమవుతుంది? చెట్టు కట్టే పిసోడా కొరడాతో కొడితే ఏమవుతుంది? చాలా బాధగా ఉంటుంది అనిపిస్తుంది. 32 కొరడాలతో వాళ్ళు దెబ్బలు తిన్నారు. దెబ్బలు ఎందుకు తిన్నారు పిసోడా? వాళ్ళు దేవుని సువార్త చెప్పినందుకు. హల్లెలూయా. ఎందుకు తిన్నారు? అలా దేవుని సువార్త చెప్పారని, దేవుడు బోధ చెప్పారని పిసోడా వాళ్ళని పట్టుకెళ్ళి పిసోడా 32 కొరడా దెబ్బలు కొట్టించారు. ఈరోజు 32 కొరడా దెబ్బలు కొట్టించి పిసోడా యేసు నామమును బట్టి బోధింపకూడదంట. యేసు నామం బోధించకూడదు. నువ్వు యేసుని బోధిస్తే నిన్ను తీసుకెళ్ళి జైలు వేస్తా. యేసును బోధిస్తే నిన్ను ఇక్కడే కొడతా. యేసును బోధిస్తే ఇక్కడే నిన్ను ఈరోజు అంత విధంగా పిసోడా వాళ్ళని ఏం చేశారంటే మీరు ఇంకోసారి బోధింపకూడదని విడుదల చేశారు. కానీ పిసోడా పేతురుని పిసోడా వాళ్ళు విడుదల చేసినా కానీ మరలా ఏం చేస్తున్నారు? ఇక్కడ 47 వచనంలో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రను ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో నిండింటిని మారక బోధించు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండ్రి. గుండు చెప్పలేదుగా. ఏం చేశారు పిసోడా? వీళ్ళందరూ కొట్టారు. 32 కొరడా దెబ్బలు కొట్టారు. వీళ్ళు ఆపేశారా సువార్త? ఆపకుండా పిసోడా ఆ నామం కొరకు అవమానం పొందడానికైనా మేము సిద్ధమే. హల్లెలూయా. దేవుని కోసం అవమానం పొందడం పిసోడా దేనికోసమే? అవునా కదా? అవమానం మనకు ఎంతో మేలేను కదా. దేవుని కోసం అవమానం పొందారా? ఎవరు అవమానపడుతున్నారా? సంతోషించు. ఈ లోకంలో అవమానించేవారు ఎందరో ఉన్నారు. దేవుని బట్టి పిసోడా దేవుని నామాన్ని బట్టి నువ్వు అవమానం పొందావా? దాన్ని బట్టి నువ్వు సంతోషించు. ఆ అవమానాన్ని పిసోడా నీకు ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నాడు. చెప్పలేడుగా. అవమానాల గుండంగా పిసోడా ప్రభుని తీసుకెళ్తాడంటే, ప్రభు నామం కోసం అవమానం పొందాలంటే పిసోడా దాన్ని బట్టి నువ్వు నేర్స్తావు చిన్నవసలా. ఈరోజు పిసోడా అవమానమే రేపు ఆశీర్వాదంగా మారబోతుంది. హల్లెలూయా. ఈరోజు అవమానమే రేపు పొందిన ఆశీర్వాదం. యోసేపుకి అవమానమే ఆశీర్వాదకరంగా మారు. దేవుడు ఇచ్చేస్తాడు నీ జీవితాన్ని. నువ్వు దేవుని విశ్వసిస్తావు. హెచ్చించక మానడు. అవునా? కాబట్టి విశ్వసిన ప్రభుని వెంబడించు. నీ జీవితాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాను. నిన్ను చేసేది దేనికోసం?